తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. మొన్నటి దినాన మన 27వ తారీఖు ఉదయం 1 గంటకు అంటే మధ్యరాత్రి అందరూ నిద్రించుచుండగా మరి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండింటి గేట్లు కూడా ఎత్తడం జరిగింది. మరి ఎత్తేయడానికి ఇక్కడ చాలా మంది చనిపోయేటోళ్ళు ప్రాణ నష్టం జరగకుండా, ఇంటి నష్టం జరగకుండా కాపాడినామని చెప్పి ఒక ప్రభుత్వం చెప్తా ఉంది. అసలు ఎన్ని టీఎంసీల నీళ్ళు వదిలేండ్రు, ఎన్ని ఫీట్ల ఎత్తు నీళ్లు ఉండే, అసలు ఎందుకు 10 గేట్లు ఇప్పాల్సి వచ్చింది అని చెప్పి మనం చూస్తే పోయిన నెల 27వ తారీఖు 8/2025 మరి ఉన్న టీఎంసీ నీళ్ళు ఏంటంటే ఇగో ఉస్మాన్ సాగర్ లా 1790 ఫీట్ల హైట్ తో నీళ్లు ఉండే, అవి ప్రెజెంట్ లెవెల్కి వస్తే 1789 ఫీట్లకు నీళ్లు వచ్చినాయి. మరి అప్పుడు ఎన్ని గేట్లు ఓపెన్ చేసిండ్రు అని అంటే ఇన్ఫ్లో 1400 ఉండే, 2 గేట్లు ఓపెన్ చేసిండ్రు. దాదాపు 2 గేట్లు ఓపెన్ చేసిండ్రు. దాదాపు 1762 ఫీట్ ఆ రోజున ఉండే. ఇగో ఒక్క గేట్ ఓపెన్ చేసి 1 ఫీట్ హైట్ లా ఏ నష్టం లేకుండా నీళ్ళన్నీ బయటికి పోయినాయి. ఒకటే గేట్ ఓపెన్ చేసిండ్రు, 1 ఫీట్ హైట్ తో చేస్తే ఇగో నీళ్లు మొత్తం బయటికి పోయినాయి. మరి సేమ్ అదే ఇగో 2 గేట్లేమో ఉస్మాన్ సాగర్ కు ఓపెన్ చేసి ఇక 2 గేట్స్ ఓపెన్ ఫర్ 1 ఫీట్. ఇది హిమాయత్ సాగర్ ఏమో 1 ఫీట్ చేసిండ్రు. మరి అప్పుడు ఎన్ని ఉండే నీళ్లు? 1763 హైట్ నీళ్లు ఉండే. ఓపెన్ చేసింది 1 ఫీట్ హైట్ తో ఓపెన్ చేస్తే నీళ్లు మొత్తం బయటికి వెళ్ళిపోయినాయి. ఎంత హైట్ ఉన్నప్పుడు పోయినాయి? 1790 ఫీట్ హైట్ ఉన్నప్పుడు పోయింది. మరి ఇప్పుడే మొన్న విడుదల చేసినప్పుడు దాదాపు 10 గేట్లు ఓపెన్ చేసిన అఫీషియల్ గా అంటుండ్రు, కానీ 15 గేట్లు అన్అఫీషియల్ గా ఓపెన్ చేసిన అంటుండ్రు. మరి అప్పుడు ఆ ట్యాంక్ నీళ్లు ఫుల్ ట్యాంక్ ఎఫ్టీఎల్ ఎంత ఉండేదంటే 1789 ఫీట్ల హైట్ తోని నీళ్లు ఉండే. 1789 ఫీట్లతో ఉండే. మరి ఎన్ని గేట్లు ఓపెన్ చేసినా? 10 గేట్లు ఓపెన్ చేసిండ్రు. అంటే నెల రోజుల క్రితము అన్ని ఎఫ్టీఎల్ నీళ్ళే ఉంటే 2 గేట్లు ఓపెన్ చేసి 1 ఫీట్ హైట్ తోని దాదాపు నీళ్లు మొత్తం వెళ్ళిపోయినప్పుడు ఈసారి ఈ నెలల అన్నే నీళ్లు ఉన్నప్పుడు మరి 10 గేట్లు ఎందుకు ఓపెన్ చేసిండ్రు? 10 గేట్లు 6 ఫీట్ల హైట్ తోని ఎందుకు ఓపెన్ చేసిండ్రు? ఇది ఉస్మాన్ సాగర్. మరి సేమ్ హిమాయత్ సాగర్ ఎంత ఓపెన్ చేసింటే 1763 ఫీట్ హైట్ ఉండే. దీనికి ఎన్ని గేట్లు ఓపెన్ చేసిండ్రు? దాదాపు 3 ఫీట్లతోని 4 గేట్లు ఓపెన్ చేసిండ్రు. పోయినసారి 1 గేట్ ఓపెన్ చేసిండ్రు సేమ్ అదే ఫీట్ తోని, ఈసారి 4 ఫీట్లు ఓపెన్ చేసిండ్రు. దేనికోసం ఓపెన్ చేసిండ్రు? ఈ రోజు ఇమ్లిబన్ బస్ స్టాండ్ కానీ దాదాపు ఒక 84,000 ఇల్లు అంటే మూసి సుందరీకరణ కోసం ఇది చేసిండ్రు. ఈ రోజు మూసి హైడ్రా ఎందుకు తెచ్చిండ్రు? మూసి సుందర్ 2 రకాల పనులు అయితే హైడ్రాతోని. ఒక పని ఏంటంటే ఈ రోజు ఇండ్లు కట్టుకునేటోళ్లను లేకుంటే బడాబాబుల బంగ్లాలను బెదిరియనికి, ఈ రోజు వాళ్ళ బ్లాక్ మెయిల్ చేయడానికి డబ్బులు ఒక దిక్కు. ఈ రోజు చిన్న ఇండ్లు హైదరాబాద్ గులగొడుతుంది, కానీ కోమక్ చెరువులో ఉన్నటువంటి వాసవి గులగొట్టలేదు. ఈ రోజు హిమాయత్ సాగర్ లో ఉన్నటువంటి ఆనంద్ కన్వెన్షన్ గులగొట్టలేదు. ఈ రోజు ప్రెస్టేజ్ ఏదైతే ప్రేమావత్ చెరువు మరియు అప్ప చెరువులో కట్టినటువంటి ప్రెస్టేజ్ గులగొట్టలేదు. అంటే బడాబాబుల ఎవరు కూడా గులగొట్టరు, వాళ్ళతో సెటిల్మెంట్ మాట్లాడుకుంటారు. చిన్నోళ్ళ గులగొట్టి పెద్దోళ్ళని భయపడించి వాళ్ళ దగ్గర గుంజుతారు. ఇది హైడ్రా చేసే పని. సేమ్ ఇక జరుగుతుంది అంటే ఈ గొడవల మధ్యలో ఈ రోజు ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది. 84 ఇండ్లు అంటే మూసి పరివాహిక ప్రాంతంలో ఉన్న ఇండ్లు మొత్తం ఈ రోజు అవి కూలగొట్టినా డెమాలిష్ చేసినా ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇది మరి ఒక న్యాచురల్ గా అంటే ఒక నీళ్లను వదిలి ఒకటేసారి ఆ ఇండ్ల మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయేటట్టుగా ఇది ఒక మహా కుట్ర జరిగింది. ఇది దాదాపు 6,000 ఇన్ఫ్లోతోని ఈ రోజు నీళ్లు వదలడం జరిగింది. ఎంత చూడండి, 6,370 క్యూసెక్లు. మరి ఇంతకుముందు ఎంత ఓపెన్ చేసిండ్రు? 374 క్యూసెక్లు. అంటే దాదాపు ఒక 1000% నీళ్లు ఈ రోజు అత్యధికంగా ఓపెన్ చేసిండ్రు. దాదాపు ఒక పెద్ద ఆనకట్ట దిగితే ఎన్ని నీళ్లు పోవాలనో అన్ని నీళ్లు ఈ రోజు అధికారికంగా వీళ్ళు ఓపెన్ చేసిండ్రు. ఈ రోజు నేను విద్యుత్ సౌదా నాయకులను అడుగుతున్నా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా. నేను ఆల్రెడీ దీనిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ లా వీళ్ళు చేసిన కుట్ర పైన నేను కంప్లైంట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన. ఇది కావాలని చేసిండ్రు. ఈ హైదరాబాద్ అక్కడ ఉన్న ప్రాంతాన్ని మొత్తం నీళ్ళలో ముంచాలని చేసిండ్రు. దేనికోసం చేసిండ్రు? వీళ్ళు పోయిన నెల 2 గేట్లే ఓపెన్ చేస్తే ఈ నెల 10 గేట్లు ఎందుకు ఓపెన్ చేసిండ్రు అని అంటే ఇదిగో ఇప్పుడు దీని అసలు కథ మొదలవుతుంది.
అయితే ఈ మూసి బ్యూటిఫికేషన్ కోసము 4,100 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి కేంద్రంకి వెళ్ళి. ఎప్పుడు శాంక్షన్ అయింది? కేవలం వారం రోజుల క్రితము 4,100 కోట్ల రూపాయలు మంజూరైనాయి. ఇక దీని పనులు స్టార్ట్ చేయాలి కాబట్టి అక్కడ మూసి పరివాహిక ప్రాంతంలో ఉన్న ఇండ్లు మొత్తం ఖాళీ చేపియాలి. కూలగొట్టుడు సాధ్యం కాదు కాబట్టి కావాలనే 10 గేట్లు 6 ఫీట్ల హైట్లతోని ఈ రోజు నీళ్లు ఒకటేసారి వదలడం జరిగింది. దాంతో కొన్ని వేల ఇండ్లు ఈ రోజు అక్కడ నష్టపోవడం జరిగింది. కొన్ని వేల ఇండ్లు ఈ రోజు కొట్టిపోయే పరిస్థితులు వాళ్ళంతటా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయేటట్టుగా ఈరోజు చేయాలన్నదే ఈ క్రిమినల్ ప్రభుత్వం. 89 క్రిమినల్ కేసులు ఉన్న ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి ఆలోచన ఉన్నటువంటి ఒక క్రిమినల్ ఆలోచనతోని కావాలని 10 గేట్లు 6 ఫీట్ల హైట్ల ఎత్తేసి ఈ రోజు మొత్తం అక్కడ ప్రాంతం అంతా కొట్టుకుపోయేటట్టు చేసి ఈ రోజు ఎన్నెల్ లేని విధంగా ఇమ్లీబండ్ బస్ స్టాండ్ మెట్రో స్టేషన్ కింది వరకు మొత్తం మునిగిపోయేటట్టుగా ఈ రోజు తీసుకొని వచ్చారు. ఇంకొకరు చెప్తున్నా, ఇక్కడ మీరు సైరన్ ఇవ్వాలి. మీరు 10 గేట్లు వదులుతున్నప్పుడు కాదు, 2 గేట్లు వదిలినప్పుడు అయినా మీరు ముందస్తు సమాచారం వాళ్ళకి ఇవ్వాలి. స్థానికులకు మీ దగ్గర నీళ్లు రాబోతున్నాయి, ఇక్కడ ఏరియా మొత్తం ఖాళీ చేసి పోవాలని చెప్పాలి. మీరు కనీసం ఒక సైరన్ కూడా ఇవ్వకుంటే 6 గేట్లు ఎట్ల విధంగా వదులుతారు మీరు? ఆ ప్రజల మీద మీకు ఎందుకంత పగ? మూసి పరివాహిక ప్రాంతంలో ఉన్నట్టు పబ్లిక్ మీద ఎందుకు అంత పగ? వాళ్ళు ఏమైనా అక్రమంగా ఇల్లు కట్టుకుంటారు అని అన్న కట్టుకున్నట్టు వాళ్ళు ఏమైనా కోర్టుకు పోయి స్టేలు తీసుకొచ్చిండ్రా? వాళ్ళు మున్సిపల్ పర్మిషన్లతోని కట్టుకున్నారు. మీరు నిజంగా మీకు కట్టుకోవాలి, ఇది అవసరం ఉందని అంటే మీరు వాళ్ళకు ఒప్పించి మెప్పించి వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి ఖాళీ చేపించి మీరు కట్టుకోవాలి. కానీ ఈ రోజు వాళ్ళంతా పండుకున్నప్పుడు మధ్యరాత్రి నీళ్లు 10 గేట్లు ఒకటేసారి ఎత్తి నీళ్లు మొత్తం ఆ ఇండ్ల మీద పోయేటట్టుగా చేసి వాళ్ళంతటా వాళ్ళు ఖాళీ చేసి పారిపోయేటట్టు చేయడానికి ఇది నియంత్ర ప్రభుత్వమా, రాక్షస ప్రభుత్వమా, క్రిమినల్ ప్రభుత్వమా? ఏ ప్రభుత్వం ఈ రోజు పరిపాలన చేస్తుందని చెప్పి నేను అడుగుతున్నా. అధికారులు ఎందుకు ఈ రోజు మనిషి లెక్క చూస్తలేరా అని అనుకుంటా? పేద ప్రజలకి ఇక పౌర హక్కులు లేవా అని అడుగుతున్నా. పేద ప్రజలకి బతికే హక్కు లేదా అని అంటున్నా. మధ్యతరగతి ప్రజలకు బతికే హక్కు లేదా అని అంటున్నా. ఈ రోజు ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఏడ కంపెనీ పెట్టాలన్నా, ఏడ ప్రాజెక్ట్ కట్టాలన్నా, లేకుంటే ఎక్కడన్నా మన రోడ్డు డెవలప్మెంట్ చేయాలన్నా, ఫోర్ సిటీలు కావాలన్నా ఈ రోజు మధ్యతరగతి భూములు కావాలి, పేదల భూములు కావాలి. వాళ్ళ భూములే గుంజుకోవాలి, వాళ్ళ భూములతోనే రోడ్ల విస్తరణ కానీ, వాళ్ళ భూములతోనే కంపెనీలు కానీ, వాళ్ళ భూముల మీద ప్రాజెక్టు కానీ కట్టే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వాల మీద వస్తుంది. వీళ్ళు కేవలం ఈ రోజు ప్రజలను కేవలం ఓటర్లుగా వాడుకుంటారు కానీ వీళ్ళు ఈ సమాజంలో ఒక మనుషుల లెక్క ఈ రోజు ప్రభుత్వం గుర్తిస్తలేదు. మౌలిక సదుపాయాలు వాళ్ళకు దూరం చేస్తున్నారు. అది విద్యనే కానీ, వైద్యమే కానీ సర్వం ఈ రోజు దూరం అవుతా ఉన్నది. లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాలతో వచ్చే ట్యాక్సులు ఇక్కడికి వస్తాయి. అప్పుడు కూడా ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వెళ్ళి బడాబాబుల జేబులకు మొన్నటిదాకా కేసీఆర్ ప్రభుత్వం జేబులో పోయినాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జేబులో పోతున్నాయి. కాబట్టి ఈ రోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ సమాజంలో పౌర హక్కులకు విలువలు ఉన్నాయా లేవా? పౌర సమాజం బతకాల్సిన అవసరం ఉందా లేదా? పౌర సమాజాన్ని మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మధ్యతరగతి వాసన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళ ఇల్లు ఎందుకు నీళ్ళల్లో ముంచిరు? దీని మీద మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 27వ తారీఖు 8/2025 రాత్రి ఎన్ని ఫీట్ల హైట్ నీళ్లు ఉంటే మీరు ఎన్ని టీఎంసీ ఎదురైండ్రు? ఎంత అవుట్లో పోయింది? మరి అప్పుడు జరిగిన నష్టం, మొన్న రాత్రి అదే హైట్లో ఉన్నటువంటి నీళ్లు మీరు ఒకటేసారి 10 ఫీట్లు 6 ఫీట్ల హైట్లతో ఎందుకు వదిలిండ్రు అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నది రాక్షస ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో నడుస్తున్న 89 కేసులు లాంటి క్రిమినల్ పాలిస్తున్న రాష్ట్రంలో ఇంతకు మించిన రాక్షసత్వాన్ని మనం ఊహించలేం, మాట్లాడలేం. ఈ రోజు ఆపోజిషన్ మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఇది. ఆపోజిట్ లో లేవంటాల్సిన సబ్జెక్టు ఇవాళ బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ పూర్తిగా ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టి దాదాపు 1000 మంది రోడ్ల మీద పడితే 1000 మంది బతుకుల రోడ్ల మీదకి వస్తే ఇవాళ వరకు ఏ పార్టీ కూడా మాట్లాడలేని పరిస్థితి ఈ రోజు ఉన్నది. కాబట్టి కావాలని ఇది వాంటెడ్లీ 10 గేట్లు 6 ఫీట్ల హైటు ఉస్మాన్ సాగర్ లా, హిమాయత్ సాగర్ లా 4 గేట్లు 3 ఫీట్ల హైట్లు కావాలని జనాన్ని ముంచనికి, ఇళ్లను ముంచనికి ఈ రేవంత్ రెడ్డి సర్కారు చేసిందని చెప్తున్నా. ఇది వాస్తవం అయితే ఇది ఏది వాస్తవం ఏది అవాస్తవమో ఈ రోజు ప్రజలకు తెలపాల్సిన అవసరం ఈ రాక్షస ప్రభుత్వం మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.